విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ తరలింపును గుర్తించారు. ఆయన కాకినాడ నుంచి ఆఫ్రికా వెళుతున్న స్టెల్లా అనే నౌకను పరిశీలించారు. ఆ సందర్భంగా నౌకలో పీడీఎస్ బియ్యం అంటే రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించి ఆగ్రహంతో సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. పోర్టు ఉన్నది స్మగ్లింగ్ చేసుకోవడానిక? మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నారో అంటూ నౌకా సిబ్బందిని హడలెత్తించారు. గత మంత్రులకు భిన్నంగా స్పాట్లోనే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా ఈ సీజ్ ద షిప్ అనే మాటలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. జన సైనికులు తమ నాయకుని గొప్పతనాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. పోలీసు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పోర్టు, కస్టమ్స్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టరు మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగం కదిలింది. షిప్లో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం అక్రమ రవాణాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ విషయం రాష్ట్రంలోనే కాక దేశంలోనే సంచలనం రేపింది. ఎట్టకేలకు కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ని సీజ్ చేశారు. పవన్ ఆదేశాలు అమలు చేశారు. ఈ విషయమై కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ స్పందించారు. కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్ను సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. గోడౌన్ల నుండి షిప్ వరకు బియ్యం ఏ పంథాలో తరలించారో దర్యాప్తులో తేలుస్తాం అన్నారు. ఈ షిప్లో బియ్యం ఎవరు ఎగుమతి చేస్తున్నారో, షిప్లో బియ్యం మొత్తం పీడీఎస్ బియ్యమేనా అనే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ వ్యవహారంపై 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. షిప్లోని ప్రతి లోడ్ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటున్నాం అన్నారు. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం ఆ షిప్లో ఉన్నాయా లేదా అనేది అసలు విచారించాలి అన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లే కార్గో షిప్ ఎల్ పనామాలో 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయని, వాటిలో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ ద్వారా సరఫరా చేసే బియ్యం అని గుర్తించినట్లు చెప్పారు. మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం తనిఖీ చేసి ఏ బియ్యం అనేది నిర్ధారిస్తామని, ఈ పనికి 3 రోజులు పడుతుందని అన్నారు కలెక్టర్ షాన్ మోహన్. ఈ బియ్యం దందాలో బడా నేతలున్నారనే కొందరి అనుమానం. గత ప్రభుత్వ హయాంలో ఈ దందా నిరాటంకంగా నడిచిందని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అక్రమ రవాణాలో అధికార పార్టీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ పోర్టు విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో చర్చించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రేషన్ బియ్యం మాఫియాపై మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా చర్చించారు. దీన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు నిర్ణయించారని సమాచారం. ఇదేమీ సినిమా కాదని, ఒక ఇంటర్నేషనల్ షిప్ను సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం డిప్యూటీ సీఎం అధికారం కాదని, పవన్ కళ్యాణ్కి ఆ అధికారం లేదని విపక్షాలు ఎన్నో మాటలు అన్నాయి. ఏదైతేనేమి మొత్తం యంత్రాంగాన్ని దడదడలాడించి పవన్ కళ్యాణ్ సీజ్ చేయడం అనేది చేయించారు. తర్వాత విచారణ, నేరారోపణ, శిక్షణలు అటుంచితే ఈ పవన్ విజయం జన సైనికులకు, అభిమానులకు మంచి కిక్నిచ్చింది. చూద్దాం దీని రిజల్ట్ ఎలా ఉంటుందో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.